ದೊಡ್ಡವಳು ನೀನು. ಇಲ್ಲ చిక్కు చిక్కు ఊట తింటాయా? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్లో డే ఇన్ మై లైఫ్ ఒక్కరోజే అండి. ఒక్కరోజు నా లైఫ్ ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో చూసేద్దాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తామన్నది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక వీడియో కోసం నేను ముందుగానే వంట రూమ్ని అయితే క్లీన్ చేసి పెట్టలేను కదా. నేను ఎప్పుడూ వీడియో తీద్దాం అనుకుంటానో ఆ రోజే బద్ధకం ఎక్కువైపోయి పాత్రలు కడగకుండా ఉండిపోతుందన్నమాట. దీనికి ముందు రోజైతే నేను అన్ని పాత్రలు కడిగేసి శుభ్రం చేశాను. ఆ రోజు వీడియో తీయాలని అనిపించలేదు. ఈ రోజు వీడియో తీయాలని అనిపించింది, కానీ పాత్రలు అలానే ఉంది. దానికోసం నేను పాత్రలన్నీ కడిగేసి నేను నైటే అన్నీ కడిగేశానని అబద్ధం చెప్పలేను కదా. అందుకనేసి ఎలా ఉందో అలానే చూపించేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇప్పుడు ఒక 3 డేస్గానే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అది ఎన్ని రోజులు కొనసాగుతుందో నాకే తెలియదు. ఒక 4 రోజులు కంటిన్యూగా చేయగానే మనం ఎంత ఫిట్గా అయిపోయామో కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అలా స్టాప్ అయిపోతుంది అనమాట. కానీ ఈసారి మాత్రం కాస్త గట్టిగానే అనుకున్నాను, మనం బాగా ఫిట్ అయ్యేంత వరకు ఎక్సర్సైజ్ వచ్చి నిలపకూడదనేసి. అది ఎన్ని రోజులకు కంటిన్యూ అవుతుందో చూద్దాము. ఇక మార్నింగ్ లేవగానే వంట రూమ్ అయితే ఇలా ఉనింది, చూశారు కదా. అన్నీ ఎక్కడిదక్కడే సర్ది పెట్టేసి వంట రూమ్ క్లీన్ చేయడానికైతే స్టార్ట్ చేసేసాను. పిల్లలకి ఇంకా లంచ్ చేసి ఇవ్వాలని చెప్పి బియ్యం అయితే నానబెట్టేశాను. బియ్యం నానే లోపల మనం ఈ పనులన్నీ చేసేసుకోవచ్చు. కల్లాపు చల్లుతుంది ఏమని అనుకోకండి, ఇలా గోడను క్లీన్ చేయడానికి కల్లాపు చల్లాను అనమాట. ఇక గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ క్లీన్ చేయకపోతే ఏంటిది మన వంట రూమేనా ఇంత జిడ్డు జిడ్డుగా ఉంది అని అనిపించేస్తుంది. అందుకే వారంలో ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య కాస్త 2 రోజులు అయిపోయిందనమాట. వారంలో 2 సార్లు క్లీన్ చేసుకుంటున్నాను. సండే నాన్ వెజ్ తేకపోయినా ఎగ్ అన్న ఆమ్లెట్ పోసి మమ్మీ అంటారు. ఆ ఎగ్ స్మెల్ నాన్ వెజ్జే తెచ్చుకుని తినేవచ్చాము. ఎగ్ మాత్రం చేసామనుకో వంట రూమ్ కంపు కంపుగా ఉంటుంది. అది సగించలేక మండే ఒకరోజు క్లీన్ చేసుకుంటున్నాను. ఇక థర్స్డే, ఫ్రైడేకి ముందు క్లీన్ చేసుకుంటే కొంచెం మంగళకరంగా ఉంటుందని చెప్పి థర్స్డే క్లీన్ చేసుకుంటాను. అది కుదరలేదంటే వెడ్నెస్డేనే క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు మనకి తీరిక ఉందో అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. పలానా రోజుదా క్లీన్ చేసుకోవాలని ఏం లేదు. ఇక వంట చేయాలి కదా, పిల్లలకి టైం అయిపోతుంది. అందుకోసమే ఫస్ట్ లంచ్ కోసం అయితే చేసేస్తున్నాను. ఇలా ఆనియన్ని ఇలా మ్యాజిక్ చేస్తే ఎంత బాగుండో. ఏడ్చే పని అయితే అస్సలు ఉండవు. కానీ అలా కుదరదు కదా, వీడియోలో కుదురుతుంది మ్యాజిక్లన్నీ. నేరుగా అయితే కట్ చేసి పెట్టాను. లైఫ్లో అన్ని మ్యాజిక్లు అయిపోతే ఇక అలిపేముంది సులిపేముంది, కాసేపు ఏడవలసిందే. అమ్మాయిలు ప్రత్యేకంగా ఏడవాలని ఏం లేదు. ఒక ఆనియన్ కట్ చేసామంటే చాలు, ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. ఇక ఈరోజైతే కుస్కా చేసుకుందాం అనుకున్నాను. బిర్యానీ తినాలని ఆశగా ఉంది, కానీ పిల్లలకి స్కూల్కి ఇచ్చంపీలేం కదా. అలానే చికెన్ కూడా తెచ్చుకోలేము, మాకైతే పక్కన అంగళ్ళు లేవు. అందుకనేసి బిర్యానీ లాంటి కుస్కా చేసుకున్నాం అన్నమాట. చికెన్ ఒకటే లేదు, మిగతా ఫుడ్ అంతా అలానే ఉంటుంది కాస్త. అందుకనేసి కుస్కా అయితే చేసేసాను. కుస్కా అంటే పెద్దగా ఏం లేదు, టమోటా రైస్కి కొంచెం మసాలా ఎక్కువ కలిపి పెట్టేసామంటే సరిపోతుంది. అదే కుస్కా అనమాట. కాస్త మసాలా నోటికి తగిలితే చాలు, అదే బిర్యానీ అని ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇక ఇది కుక్కర్ విసులు వచ్చే లోపల పాత్రలన్నీ కడిగి పెట్టేవాళ్ళని చెప్పి కుక్కర్ మూత పెట్టేసి పాత్రలన్నీ కడిగేసుకుంటున్నాను. ఒక పని తర్వాత ఒకటి చేస్తూ ఉంటేనే టైం సరిపోతుంది. లేకపోతే కాసేపు అలా కూర్చున్నామనుకో, ఇంకా ఫోన్ పట్టుకుని కూర్చున్నామనుకో, టైం పాటికి టైం పోతూ ఉంటుంది, ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతుంది అనమాట. అందుకనేసి పని అయ్యేంత వరకు ఫోన్ టచ్ చేయకూడదనేసి ఫిక్స్ అయిపోతాను. అందుకని వీడియోలు ఫోన్లో తీయకుండా ఎక్కడ తీస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. వీడియోస్ తీయడానికి మాత్రం ఫోన్ యూస్ చేయాలి. వీడియోస్ చూడడానికి తీసామనుకో ఎక్కడ పని అక్కడే ఉంటుంది, టైం పాటికి టైం పోతూనే ఉంటుంది. ఇక పాత్రలన్నీ కడిగేశాను. పాత్రలు దించి కింద పెట్టేశాను అనమాట. పనేమీ లేదంటే తీరిగ్గా నీళ్ళంతా ఒడిగిన తర్వాత దింపి పెట్టి ఉండొచ్చు. కానీ నాకు ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా. నా వంట రూమ్ చాలా చిన్నది, మీకు తెలిసిందే కదా. ఒక సైడ్ పాత్రలు ఉంటే మరో సైడ్ ఏమి చేయలేము. అందుకనే పాత్రలు కడక్క ముందు కింద దింపి పెట్టేశాను. లేకపోతే నీళ్ళంతా ఉడిగిన తర్వాత దింపి పెట్టుకుని ఉంటే బాగుంటుంది. ఇక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. టమోటా రైస్, అదే కుస్కా సూపర్ ఉన్నింది. అప్పుడే తినేద్దాం అనిపించింది. ఇంకా స్నానం చేయలే దీపా, కాసేపు ఓపిక్గా ఉండు, స్నానం చేసుకుని తిను అని చెప్పి నన్ను నేనే సర్ది చెప్పుకున్నాను. ఫుడ్ని చూస్తే చాలు చాలా టెంప్ట్ అయిపోతాను నేను. చాలా తిండిపోతాను అని అనుకోవద్దండి, ఆకలి వచ్చేస్తుంది వాసన వస్తే అలా. అంతేగాని ఓ పెద్దగా తిండిపోతైతే కాను. నాకు ఆ వాసనకి టెంప్ట్ అయిపోతూ ఉంటాను. అందుకే నేను ఈ డయట్లో గేట్లో అంతా చేయను అనమాట. చెయ్యాలని ఆశ ఉన్నా
నాకు అది సరిపోదని చెప్పి నేను మోటివ్ చేసుకుంటూ గీకింగ్లు చేసుకుంటూ ఉంటాను. ఇక పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టిపెట్టేసి మిషన్లో బట్టలు వేయడానికైతే వచ్చేసాను. మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. చేత్తో ఉతుకుంటే ఇన్ని బట్టలు చేతులు విరిగిపోయేది. ఇప్పటికీ చాలామంది మిషన్ వాడకుండా చేత్తోనే ఉతుకుతున్నారు కదా, వాళ్ళంతా చాలా గ్రేట్ అనే చెప్తాను. నేను కూడా అనుకున్నాను మా పెద్దోడు పుట్టినప్పుడు, నేను లైఫ్లో వాషింగ్ మిషన్ అనేది కొన్నాను. వాషింగ్ మిషన్ ఎవరైనా వాడతారా? సోంబేరు అయిపోతారు వాషింగ్ మిషన్ వాడితే అని నేను నన్నే అనుకున్నాను. కానీ మా చిన్నోడు పుట్టి కొన్ని రోజులకే నడుం బాగా పట్టేసింది అనమాట. లేసి కూర్చోవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ఆ టైంలో కొనిచ్చారు మా ఆయన. నువ్వు బట్టలు ఉతకపోతే పోతావు, ఉండే నడువును భద్రంగా పెట్టుకో అని చెప్పి వాషింగ్ మిషన్ కొనిచ్చారనమాట. వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి చేత్తో కొన్ని బట్టలే ఉతుకుతున్నాము. అది ఉతకడానికి కూడా చాలా బద్ధకం. ఒక్కోసారి 2 రోజులకి 3 రోజులకి స్కిప్ చేసుకుంటూ ఉతుకుతాం. సర్లే కానీ వాషింగ్ మిషన్ గోలే ఎక్కువైపోయింది కదా ఈ వీడియోలో. వేరే టాపిక్ అయితే వెళ్దాం. ఇక ఈ వీడియో తీసిన ముందు రోజైతే రిటైర్మెంట్ పార్టీకి వెళ్ళాం. అందుకనేసే పాత్రలు ఎక్కడ ఉండిపోయింది, బట్టలు ఎక్కడ ఉండిపోయింది, ఏ పని చేయలేదన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చేసరికి టైర్డ్ అయిపోయింది. అందుకనేసే పిల్లలు తింటూ ఉన్నారు. ఇక ఇల్లు వాకిలు తోస్తే డస్ట్ పడుతుందని చెప్పి బట్టలు మడుస్తున్నాను. పిల్లలు తినేసి రెడీ అయిపోయి వచ్చేసారు. వాళ్ళకి నూనె పెట్టి తలదువ్వి రెడీ చేసి ఉంచేసాను. ఆ లోపల నేను బట్టలన్నీ కూడా మర్చిపెట్టేశాను అనమాట. పిల్లలిద్దరూ రెడీ అయిపోయారు. పిల్లలిద్దరూ సైకిల్లో వెళ్తారనమాట స్కూల్కి. మా చిన్నోడు నన్ను డైలీ సంపుకు తింటాడు. సైకిల్లో గాలి లేదు, పంపు కొట్టు అని. ఈరోజు నువ్వు కొట్టు, నేను వీడియో తీసుకుంటానని పంపు వాడి దగ్గర ఇచ్చేశాను. వీడియో తీస్తున్నానని ఎలా కోతి చేష్టలు చేస్తున్నాడో చూడండి. ఇక బాయ్ చెప్పేసి మా పెద్దోడైతే వెళ్ళిపోయాడు. చిన్నోడు ఇలా వెళ్తున్నాడు. బాయ్ చెప్పురా అంటే బాయ్ అని అరుస్తూ వెళ్తున్నాడు కానీ సైగ చేయలేదన్నమాట. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్. ఈరోజు మా ఆయనకి లంచ్ చేసే పని లేదు. ఎందుకంటే మా ఆయన ఒక చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి ఊరికి వెళ్ళారు. అందుకోసమే ఈ పనులన్నీ చాలా నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. మా ఆయనకి లంచ్ చేసే పని ఉంటే అన్ని పనులు హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 11 అంతా లంచ్ టైం వాళ్ళకి. 11 లోపల నేను లంచ్ ప్రిపేర్ చేసేవాలి. ఈ పనులంతా ఎక్కడ కుదురుతుంది? పిల్లలు వెళ్ళేది 9 కదా. అందుకనేసి ఇలా మా ఆయన కూడా లేదు. ఇక నిదానంగా అన్ని పనులు చూపిద్దామని చెప్పి వీడియో తీసుకుంటూ నిదానంగా చేసుకుంటున్నాను. థర్స్డే తీసాను ఈ వీడియో. థర్స్డే కాబట్టి మ్యాట్లు క్లీనింగు, బాత్రూమ్ క్లీనింగు, వంట రూమ్ క్లీనింగు ఇవన్నీ ఉంటుంది. అన్ని క్లీనింగ్ ఉండే రోజు నువ్వు వీడియో తీసేసి ఓ గొప్పలు చెప్పుకుంటున్నా అని అనుకోవచ్చు. ఇవి డైలీ రొటీన్లో జరిగే పనులే. ఎక్స్ట్రాగా మ్యాట్లు కిచెన్ క్లీనింగ్దా ఉంటుంది. ఇక వంట చేసే వీడియో లేదు కదా దీంట్లో, దాని బదులు ఇది యాడ్ అయిందనమాట. ఇక నేనైతే మ్యాట్లు నానబెట్టేసి ఇల్లు క్లీన్ చేసుకుందామని వచ్చేసాను. పిల్లలు వెళ్ళిన వెంటనే ఇల్లు క్లీన్ చేయకూడదని కామెంట్ చేయకండి దయచేసి. అలాంటివన్నీ కాస్త నేను నమ్మను, పట్టించుకోను కూడా. భర్త పనికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడవకూడదు, భర్త వెళ్ళిన తర్వాత కల్లాపు చల్లకూడదు, ఇలా చాలా చెప్తారు మా ఊర్లో. మీ ఊర్లో చెప్తారో లేదో తెలియదు కానీ మా ఊర్లో ఇవి పాటిస్తారు కూడా. భర్త బయట వెళ్తే ముందుగానే భర్త వెళ్ళేక ముందే కల్లాపు చల్లి పెట్టేవాలి. లేకపోతే భర్త వెళ్ళిన తర్వాత కల్లాపు చల్లకూడదు, ఇల్లు తోయకూడదు, ఇల్లు తొడవకూడదు, తలకు పోసుకోకూడదు, ఇవన్నీ చెప్తారు తెలిసిన. నాకైతే కోపంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ పాటిస్తారో తెలీదు. ఎక్కడికక్కడ లింకులు పెట్టి ఇలా పాటించాలని చెప్పేస్తారు. అది మనం గుడ్డిగా పాటించేస్తున్నాం. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసే లోపల బట్టల పని కూడా అయిపోయిందనమాట. వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇవి ఆరబెట్టేసి ఆ తర్వాత మిగతా పని అయితే చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే బట్టలు ఆరబెట్టడానికి వచ్చేసాను. ఇంట్లో ఉండడానికన్నా నాకు టెర్రస్ పైన కాసేపు కూర్చోవడం చాలా ఇష్టం. నాకు ఇష్టమైన ప్లేస్ ఏదంటే టెర్రస్ అనే చెప్తాను. ప్రశాంతతగా ఉంటుంది. కాసేపు ఈ పిల్లల్ని అరవడం, వంట చేయడం ఇవంతా లేకుండా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది మిద్ది పైన కాసేపు కూర్చున్నామంటే. అందుకని ఇంట్లో టార్చర్ అని అనుకోకండి. ఎలాంటి ఇది లేకుండా కాసేపు మైండ్ రిలాక్స్గా ఉంటుందని చెప్తున్నాను అంతే. ఇక బట్టలంతా ఆరబెట్టేసిన తర్వాత మిద్ది పై నుంచి స్టెప్స్ అయితే తోసుకుని వస్తాను. అది కూడా వీక్లీ వన్సే చేస్తాను. ప్రతిరోజు అయితే చేయను. వీక్లీ వన్స్ మాత్రమే స్టెప్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. అవి కూడా చాలా డర్టీగా ఉందని చెప్పి ఈరోజు క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను ఈ క్వార్టర్స్కి వచ్చినప్పటి నుంచి ఈ స్టెప్స్ క్లీన్ చేయడం నా డ్యూటీనే అయిపోయింది. ఇది ఎలా అంటే మా పక్కన 2 ఇండ్లు ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్లో 2 ఇండ్లు ఉంటుందన్నమాట. ఇద్దరు షేర్ చేసుకుని వారంలో ఒక్కసారి వాళ్ళు ఒక్కసారి మేము క్లీన్ చేసుకోవాలి. అన్ని ఇండ్లకి అలా కుదురుతుందన్నమాట. కానీ మా ఇంటి పక్కన వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ సోంబేర్లే. నేను ఈ క్వార్టర్స్కి వచ్చిన తర్వాత నా పక్కన ఇంట్లో 4 మారారు కానీ 4 స్టెప్స్ క్లీనింగ్ చేయడానికి రాలేదు. ఒక అమ్మాయి మాత్రం పని చేస్తూ ఉండింది, అంటే ఎంప్లాయ్గా ఉండింది. ఆ అమ్మాయి మాత్రం వీలైనప్పుడు
స్టెప్స్ తోసేది. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ స్టెప్స్ తోసేవాళ్ళు కాదు. నా డ్యూటీనే అయిపోయింది. వారం వారం నేనే క్లీన్ చేసుకునేదాన్ని. ఇక పక్కన ఇల్లు ఖాళీగా ఉందని చెప్పి మేమే తీసుకునేసాము. ఇక ఎవరిపైన పడి ఏడవాల్సిన పనైతే లేదు. నేనే క్లీన్ చేసుకోవాలని చెప్పి నోరు మూసుకుని నేనే క్లీన్ చేసుకుంటాను. అలా అని ముందైతే జగడమైతే ఆడను. అనిపిస్తుంది ఒక్కసారైనా వాళ్ళు తొయ్యొచ్చు కదా, ప్రతిసారి మనమే తోస్తున్నామని. సర్లే ఇదంతా ఒక పెద్ద గొడవ అనేలాగా మళ్ళీ నేనే తోసేసేదాన్ని. అలా చెప్తున్నాను నా స్టోరీ అంతే. మ్యాట్లన్నీ వాష్ చేసేసిన తర్వాత ఇలా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నాను. రబ్బర్ బ్యాండ్ కనిపించలేదు. ఎక్కడ పెడతాం మనం? ఒక చోట పెడతామా ఏంటి? సోఫాల పైన, బెడ్ల పైన, ఫ్రిడ్జ్ల పైన, మెయిన్గా ఫ్రిడ్జ్ పైనే ఉంటుంది ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ తీసి పెట్టేస్తాం అన్నమాట. వెతికాను, కనబడలేదని చెప్పి క్లిప్ మాటించుకుని తినడానికైతే వచ్చేసాను. మార్నింగ్ మధ్యాహ్నానికి రెండు కలిపి మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాను. ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మిగతా ఉండే పాత్రలన్నీ కడిగి పెట్టేశాను. వంట చేయలేదు కదా, చాలా తక్కువ పాత్రలు, వంట రూమ్ కూడా తల్లడిపోతుంది అనమాట. ఇక మధ్యాహ్నం నుంచి అయితే పెద్దగా పని ఏం లేదని చెప్పి దీపాలు కడిగేసి దీపాలకైతే ఇలా బొట్లు పెడుతున్నాను. ఇక నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ముందు రోజు ఇలా దీపాలన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకునేసాను. ఫ్రైడే తొందరగా పూజ చేసుకునేవచ్చు కదా, అందుకోసం ఇలా చేసుకుంటున్నాను. అందుకని థర్స్డేదా క్లీన్ చేస్తాననేం లేదు. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడంతా తీసి క్లీన్ చేసేస్తాను అనమాట. ఒక్కొక్క రోజు అయితే మండే కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను. నాకు ఇంట్రెస్ట్ని బట్టి అలా క్లీన్ చేసుకుంటాను. ఇద్దో చిరి హాయ్ చెప్పు చిరి హాయ్. నీ పేరేం పేరు చిరి చెప్పు. ఓమిక గట్టిగా చెప్పు. నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. ఏ చిరీనా నీ పేరు? నీ పేరేం పేరు? నీ పేరు చెప్పు. నిన్న ಹೆಸರೇನು? చిరి అల్ల నిన్న ಹೆಸರೇನು? ఓమిక. ఆంటీ కరియదు. నేను దీపాలకు బొట్లు పెట్టుతూ ఉండగానే ఈ అమ్మ కిందకు వచ్చిందని చెప్పి నేను కూడా వచ్చేవాళ్ళంట. దీపా ఆంటీ బేగబా అంటుంది, అంటే తొందరగా కిందకి రా అని చెప్పి. దాంతో కాసేపు ముచ్చట్లన్నమాట. నేను చిక్కోళ్ళ దొడ్డోళ్ళు నేను ఇల్లో ಚಿಕ್ಕು ಚಿಕ್ಕು ಊಟ ತಿಂತೀಯಾ? ಅದೆಲ್ಲಿದೆ ಚಿಕ್ಕು ಚಿಕ್ಕು ಊಟ? అవునా? ಏನಿದೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ? ಏನು ಬುವ್ವ ಇದೆ? ಬುವ್ವ ఏమేం మాట్లాడుతుందో చాలా ముచ్చటగా అనిపిస్తుంది. వీడియో తీస్తున్నానని తెలిసిపోయి చూపించాంటీ అంటూ దగ్గరకు వచ్చేసింది అనమాట. దాంతో కాసేపు ముచ్చట్లాడేసి ఆ ఎండలో కూర్చున్నాం కదా, కాస్త నీరసంగా అనిపించింది. కాస్త అరగంట పడుకొని లేచిపోదామని బెడ్ పైన అలా వాలానో లేదో 4:30 అయిపోయింది. 3 పడుకున్నాను. 3:30కి లేచిపోవాలి, పిల్లలు వస్తారని చెప్పి పడుకున్నాను అనమాట. 4:30 వరకు మంచి నిద్ర పట్టేసింది. ఇక పిల్లలు వచ్చి లేపించారు, అయినా కూడా నిద్రపోతూనే ఆన్సర్ ఇస్తున్నాను వాళ్ళకి. ఇక బట్టలన్నీ ఎండిపోయిందని చెప్పి బట్టలు తీసుకుని వచ్చి బెడ్ పైన పడేసి పాలు కాసుకుని తాగదాము, కాస్త హెడ్ఏక్గా ఉందని చెప్పి పాలు చూస్తేనేమో బూస్ట్ అయిపోయింది. ఇక టీ అయితే నచ్చలేదు, అందుకే ఒట్టి పాలు వరకు కాసుకొని తాగేశాను. మళ్ళీ ఒకసారి సాయంత్రం ఇల్లు ఊడ్చేసాను అన్నమాట. పిల్లలకు కూడా ఏం స్నాక్స్ అయితే చేయలేదు, అంటే పడుకునేసాను కదా, 4:30 అయిపోయింది. లేవగానే ఈ పనులన్నీ చేసుకుని వంట చేసేకే సరిపోయింది. అందుకోసమే స్నాక్స్ అయితే ఏం చేయలేదు. పాలు మాత్రం కాసిచ్చేసాను. ఇక బట్టలు తెచ్చి పడేసాం కదా బెడ్ పైన, అది అలా ఉంచామనుకో అలా 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 పెరిగిపోతుంది. అందుకనే ఇక బద్ధకం లేకుండా బట్టలు మడిచి పెట్టేద్దాం ముందుగా అని చెప్పి బట్టలు మడుస్తున్నాను అనమాట. బట్టలు మడిచిన తర్వాత యూనిఫామ్ ఐరన్ చేసే ఉంటే ఐరన్ చేసి పెట్టేసి ఒక చిన్న రౌండ్ వాకింగ్ అయితే వెళ్ళాను. మా పెద్దోడు గుడికి వెళ్ళొచ్చాడంట. వాడి అవతారం నచ్చి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక మా చిన్నోడు నాకు డ్యాన్స్ నేర్పిస్తానన్నాడు. సరే నాకు తెలియదు నేర్పించని చెప్పి వెళ్ళాను. 2 స్టెప్స్లు నేర్పించగానే అయ్యో మా మ్యామ్ మీ ఛానల్ చూస్తుంది, నువ్వు యూట్యూబ్లో వేస్తే మా మ్యామ్ చూసేస్తుందని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయాడు. సర్లే నాకు పని ఉందని చెప్పి నేను వచ్చేసాను. అన్నం పెట్టేస్తున్నాను, ఆ తర్వాత డ్యాన్స్ నేర్చుకొని అయితే వెళ్ళాను అనమాట. అన్నం అయితే ఉడిగిపోయింది, అన్నం ఉంచేస్తున్నాను. కారంగా ఏమన్నా తినాలనిపించిందని మా ఆయన ఫోన్ చేశారు. అంటే ఊరికి వెళ్ళారు కదా, ఊరి నుంచి వస్తున్నారు. కారంగా ఏం చేయను, కూరగాయలు ఏం లేదు, అందుకే ఆనియన్ టమోటో వేసుకుని కాస్త కారంగా పుల్లగా చేశానన్నమాట. దీన్ని మిరక్కాయ సారు అంటారు, టమోటో కూర అంటారు, ఏదైనా అనొచ్చు. మిరక్కాయ సారు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది.
కానీ మిరపకాయ సారికి కాస్త ఎక్కువ నీళ్లు పోసుకుని కాస్త పలసగా ఎనుపుకుంటాము. దీనికైతే నీళ్లు పోయకుండా నూనెలోనే ఫ్రై చేసుకుని అలా ఎనిపేస్తామన్నమాట. కమ్మగాను ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఈ రోజు వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేసేస్తున్నాను. మరీ ఎక్కువగా బోర్ కొట్టించేలేదు కదా. వీడియో నచ్చిందా లేదన్నది తప్పకుండా కామెంట్లో తెలపండి. నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో బాగా నచ్చిందంటే ప్లీజ్ షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.